పిల్లలారా, మన జీవితంలో మనం ఒంటరిగా ఉన్నామనుకునే క్షణాలు వస్తాయి. కాని దేవుడు మన దగ్గరకు ఎలా వస్తాడో మీకు తెలుసా? ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పచ్చని కొండలతో నిండిన ఓ చిన్న గ్రామంలో యోవేలు అనే చిన్నబ్బాయి ఉండేవాడు. ఆడుకోవడం, పరుగెత్తడం, నవ్వుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే అతని మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న ఒంటరితనం దాగి ఉండేది. ఒక సాయంత్రం చెట్టు కింద కూర్చున్న యోవేలు నెమ్మదిగా దేవునితో ఇలా అన్నాడు: దేవుడు నిజంగా నన్ను చూస్తున్నాడా? మరుసటి రోజు ఉదయం యోవేలు రంగురంగుల సీతాకోక చిలుకను వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆటలో మునిగిపోయి చాలా దూరం వచ్చేశాడు. తర్వాత ఒక్కసారిగా తనకు దారి కనిపించలేదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గాలి నెమ్మదిగా చల్లబడుతోంది. అడవి చీకటిలోకి మునిగిపోతోంది. భయంతో యోవేలు ఏడుస్తూ చెప్పాడు: దేవుడా, నన్ను దారి చూపించు, నేను భయపడుతున్నాను. అప్పుడే దూరంలో ఒక మృదువైన ఫ్లూట్ శబ్దం వినిపించింది. నెమ్మదిగా ఆ వెలుగు దగ్గర పడింది. చిన్న దీపం పట్టుకుని ఒక దయగల కాపడి యోవేలు వైపుకు నడుస్తూ వచ్చాడు. అతను చిరునవ్వుతో యోవేలు దగ్గరకు వచ్చి అన్నాడు: బిడ్డా, నిన్ను కోసం వెతుకుతున్నా, భయపడకు, రా, ఇంటికి తీసుకెళ్తా. కాపరి యోవేలు చేతిని బిగువుగా పట్టుకుని చీకటి అడవిలోంచి సురక్షితంగా నడిపించాడు. ప్రతి అడుగులోనూ యోవేలు గుండెలో ధైర్యం పెరిగింది. ఎన్నడూ చూడని రక్షణ, ఎన్నడూ అనుభవించని ప్రేమ. కొద్దిసేపటికి యోవేలు అడిగాడు: ఎలా నన్ను కనుగొన్నావు? కాపరి సున్నితంగా చెప్పాడు: మంచి కాపరి ఒక్క గొర్రెను కూడా వదిలిపెట్టడు బిడ్డా. అప్పుడే యోవేలు తన అమ్మ నేర్పిన వాక్యం గుర్తు చేసుకున్నాడు: యెహోవా నా కాపరి, నాకు కొదువలేదు. కీర్తనలు 23:1. ఆ రాత్రి నుండి యోవేలు ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, తను ఎక్కడ ఉన్నా, ఎంత చీకటి ఉన్నా దేవుడు తనతోనే ఉన్నాడు. ప్రేమగల కాపరిలా ఎప్పుడూ దారి చూపిస్తూ, రక్షిస్తూ. పిల్లలారా, మీ జీవితంలో ఎప్పుడైనా భయం వేసినా, ఒంటరిగా అనిపించినా గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ వదలడు. అతనే మీ కాపరి, మీ రక్షకుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని బైబిల్ కథల కోసం